హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి 1000 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక మహాద్భుతమైన రోజు అండి. అదే 111 పోర్టల్ డే. చాలా చాలా శక్తివంతమైన రోజు, చాలా చాలా పవర్ఫుల్ అయిన రోజు, ఒక గంటలో కోరికలను తీర్చేసే రోజు, మనకు పోర్టల్ గేట్స్ ఓపెన్ అయ్యే రోజు. ఈ సమయంలో మనం మనసు పెట్టి ఏం కోరినా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే. అయితే ఇక్కడ మీరు 1/1/2026 సంవత్సరం జనవరి 1 మధ్యాహ్నం 1:11 ఈ సమయాన్ని మాత్రం డోంట్ మిస్ అండి. అస్సలు వదులుకోకండి. వదులుకుంటే ఆ తర్వాత పశ్చాత్తాపడతారు, తీరిగ్గా బాధపడతారు. ఈ సమయంలో మీరు మీ కోరికను 11 సార్లు చెప్తే చాలు, గంటలో కోరిక తీరుతుంది. 2026 సంవత్సరం మొత్తం ధన వర్షమే, కాసుల వర్షమే. మీకు డబ్బు అన్నది బ్లాస్ట్ అయ్యేంత విధంగా మీకు అందుతూనే ఉంటుంది. ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు అంటే 2026 సంవత్సరంలో మీ దశ దిశ సుడి తిరిగిపోతాయి. ఇంతవరకు మీరు 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల లోపు ఏమైతే అనుభవించారో, ఏవైతే ఫేస్ చేశారో, దేనికోసమైతే కష్టపడ్డారో, ఏదైతే సాధించలేమో అనుకున్నారో, మా జీవితం ఇంతేనే ఎంతైతే ఒక నిరాశలో ఉన్నారో అవన్నీ కూడా పోయి రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవుతారు. రాత్రికి రాత్రే వాడి జాతకం మారిపోయింది అంటారు చూసారా, ఆ విధంగా మారుతుంది మనకు ఈ డిసెంబర్ 31వ తేదీ 12 గంటల తర్వాత. రేపటి రోజున మీరు ఈ విధంగా చేశారంటే మీ లైఫ్లోనే ఈ 111 పోర్టల్ డే ఈ రోజు ఏదైతే ఉందో 2026 సంవత్సరం జనవరి 1వ తేదీన ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సినటువంటి రోజుగా మిగిలిపోతుంది. ఎందుకో తెలుసా, ఈసారి మనకు 2025వ సంవత్సరం సూర్యుడు సంవత్సరం. సూర్య అనుగ్రహం ఉంటే లక్ కలిసి వస్తుంది, డబ్బు వస్తుంది, రిలేషన్ అది సెట్ అవుతుంది, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, ఏది కోరుకున్నా కూడా మన ముందుకు వస్తుంది, మన కర్మ ఫలాలు తొలగిపోతాయి. ఎంత అదృష్టంగా మన జీవితం మారిపోతుంది అంటే అంతటి శక్తివంతమైన ఒక రోజు రేపటి రోజు. అది కూడా 1000 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక పోర్టల్ డే. చాలా శక్తివంతమైన రోజు. ఈసారిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీరు ఒకేసారి 3 కోరికలను తీర్చేసుకోవచ్చు ఈసారి ఇక్కడ మనం చేయబోతున్న దాంట్లో. అయితే ఎలా చేయాలి ఏంటి, అసలు సూర్యదేవుడికి సంబంధించిన ఒక యంత్రం ఉంటుందండి. ఆ యంత్రాన్ని గనక మీరు రాసి మీ దగ్గర పెట్టుకున్నారు అంటే మీకు తిరుగులేదు. మీరు మనసులో అనుకున్న పని కళ్ళ ముందు జరిగి తీరుతుంది. మీరు సాధించలేరు అన్నది ఇంకొకటి ఉండనే ఉండదు. అలాంటి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సూర్యదేవుడి యొక్క యంత్రం మీ దగ్గర ఉంటే. మన యంత్రం అంటే ఏదో బీజాక్షరాలు మా చేతికి తిరగనివి, నోరు తిరగనివి చెప్తారా అంటే కాదు. అవి కూడా అంకెలే. కొన్ని అంకెలు కాంబినేషన్లో ఉన్నప్పుడు అవి బ్లాస్ట్ అయిపోయే రిజల్ట్ని ఇస్తాయి. అలాంటి బ్లాస్ట్ అయిపోయే రిజల్ట్ వచ్చేటటువంటి రెమెడీతో మీకోసం న్యూ ఇయర్ కోసం కొత్తగా వచ్చాను. ఇది ఎందుకంటే న్యూ బిగినింగ్ కాబట్టి, మనం కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి, ఏది మొదలు పెట్టినా మనకు అద్భుతంగా ఉంటుందని మనం భావిస్తాం కాబట్టి, అలాంటి ఒక న్యూ బిగినింగ్ కోసం 111 పోర్టల్ డే కోసం సూర్యదేవుడి అనుగ్రహం ఉంటే ఎలా మీ జీవితం మారిపోతుందో ఈ ఒక్క రెమెడీ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ సూర్యదేవుడి యంత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరి జోబులోనూ ఉండాలి, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరి కష్టము కూడా తొలగుతుంది. కష్టం అన్నది వాళ్ళ గేటు కూడా, కాంపౌండ్ వాళ్ళు కూడా దాటి లోపలికి వెళ్ళేది అలా ఉంటుంది. కాబట్టి అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు 2 చోట్ల జ్యోతిషం చెప్పించుకునొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీలో అమావాస్యకి ఆ ఇంట్లో పెద్దవాడికి ఏమైందంటే ఒకలా అరవటం, ఒకలా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది. అసలు ఈమెకి దయ్యం పట్టిందా, పిచ్చా, ఏం అర్థం కాక అయోమయంలో పడిపోయారు ఇంట్లో వాళ్ళు. ఆ సమయంలో గురువు గారికి కాల్ చేస్తే ఆవిడ నెక్స్ట్ డేకి సర్దుకుందండి మొత్తంగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా ఉంటే ఇక్కడ ఒకసారి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 7386242425 నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే
మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే మనకు 111 పోర్టల్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ తారీఖు 1 నెల 1, ఇక 2026వ సంవత్సరం 224, ఈ 4 1 6 10, మనం 1 డిజిట్ లోకి తీసుకొని వస్తే 1 అంటే ఇక్కడ 111, ఇక్కడ 111 పోర్టల్ డే మనకు వచ్చేసింది. చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈ 111 డే అన్నది మనకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ మళ్ళీ కూడా రాదు, కనిపించదు కూడా. అలాంటి శక్తివంతమైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజు పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైం మీకు ఇప్పటికే తెలుసు. ఆ టైంలో మీ కోరిక కోరారంటే ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే. ఇక్కడ మనకు సూర్యదేవుడికి సంబంధించిన సంవత్సరం కాబట్టి ఈ 2026వ సంవత్సరం సూర్యదేవుడికి సంబంధించిన ఒక యంత్రం ఒకటి, ఒక మంత్రం ఒకటి చెప్తాను. వీటితో పాటు మీ కోరికలను 3 కోరికల్ని ఈ కార్యసిద్ధి సమయం ఉంటుంది, ఆ సమయంలో రాయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతే. ఇక మీకు కావాల్సింది ఏంటి అంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి, గ్రీన్ కానీ ఆరెంజ్ కలర్ కానీ పెన్ తీసుకోండి. ఇంకా ఇవి కుదరలేదు అంటారా, బ్లూనే తీసుకోండి. మాక్సిమం ట్రై చేయండి వాటి కోసం. అయితే ఏం చేయాలి, ఇక్కడ మీరు వైట్ పేపర్ మీద 9 బాక్సెస్ వచ్చేలాగా, 9 గడులు వచ్చేలాగా మీరు డ్రా చేసుకోండి. నేను క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను. మీకు కావాలన్నప్పుడు ఒక్కసారి వీడియోని ఆపి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుని లేదా నోట్ చేసుకుని మళ్ళీ వీడియో చూడటం మొదలు పెట్టండి. ఓకేనా? నిమిషంలో వెళ్ళిపోతుంది, మేము రాసుకోలేకపోతున్నాం అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ పైన గడిలో 6 1 8, తర్వాత కింద 7 5 3, ఇంకా ఆ తర్వాత 2 9 4. ఇవి కొన్ని కాంబినేషన్స్ లో ఉన్నటువంటి కొన్ని అంకెలు. సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన అంకెలు. ఇది సూర్యదేవుడి ఒక యంత్రం. ఎలా రాశారు, ఎలా రాశాక దాని కింద ఏం రాస్తారు, మీకు తీరలేదు అలాంటి ఒక 3 కోరికలు. ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమ పడుతున్నారు, అవ్వట్లేదు, అలాంటి 3 కోరికలను రాయండి. అంటే ఇక్కడ మీది ఎన్నాళ్ళుగానో కోర్టు కేసు జరుగుతూ ఉంది, న్యాయం మీ వైపు రావటం లేదు. అది ల్యాండ్ కావచ్చు, ఒకరు ఏదో గొడవలో మీ మీద పెట్టింది కావచ్చు, లేదా భార్యాభర్తలు వేసుకుని ఉండొచ్చు, ఆస్తి పాస్తులకు సంబంధించి దేనికో ఒకదానికి కోర్టు కేసు ఉంది, తెగటం లేదు, తిరుగుతున్నారు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మానసిక ప్రశాంతత లేదు, డబ్బు పోతోంది. ఆ కేసు మాత్రం ఒక కొలిక్కి రాలేదు. అప్పుడు మా కేసు ఏదైతే ఉందో అందులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది అని రాసుకోండి. మీ రిలేషన్లో ఏదైనా ఇబ్బంది ఉంది, ఒడిదుడుకులు ఉన్నాయి, తీరటం లేదు, మీ రిలేషన్ బాగాలేదు, భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ, అంటే తల్లి బిడ్డలు ఎవరైనా రిలేషన్ బంధం బాగాలేదు, మనస్పర్ధలు వస్తున్నాయి, అలాంటి బంధం మళ్ళీ బాగుండాలంటే మా బంధం మునుపటి కంటే కూడా ఇప్పుడు ఎంతో చక్కగా ప్రేమగా ఉంది అని రాసుకోండి. అంటే ఇక్కడ తీరిపోయింది, ప్రజెంట్ టెన్స్ లో రాసుకోండి. తీరాలి ఇలా కాదు, తీరిపోయింది అని రాసుకోండి. అప్పులుంటే అప్పులు తీరాలని, మీ సంపాదన పెరగాలని, ప్రమోషన్ రావాలని, జాబ్ రావాలని, హెల్త్ కోసం అయితే ఆరోగ్యం బాగా సెట్ అయ్యిందని, ఇలా మీరు సొంతిల్లు కావాలంటే నేను సొంతింట్లోకి అడుగు పెట్టాను అన్నట్టు, ఒక ల్యాండ్ కొనాలన్నా, ఏదైనా మీ ఇష్టం, ఇంకా వ్యాపారంలో డెవలప్ అన్నీ కూడా జరిగిపోయాయి అన్నట్టుగా ముఖ్యమైన కోరికలను 3 కోరికలను ఇక్కడ రాసుకోండి. రాసేసి అక్కడ ఏం రాస్తారు మీరు అంటే, ఈ యంత్రం రాసారా, దాని మీద ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని రాసి, ఆ కింద ఇప్పుడు నేను చెప్పిన యంత్రం ఏదైతే ఉందో అది రాసి, కింద మీ 3 కోరికలు రాసి, ఆ కింద 111 అని రాసి, ఇన్ఫినిటీ సింబల్ వేసి, థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరికలు తీర్చేశావు అంటూ థ్యాంక్స్ చెప్పండి. సూర్య భగవానుడికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞతలు సూర్యదేవ, నా కోరికలు తీరిపోయాయి, ఈ 2026వ సంవత్సరం నేను ఏమనుకున్నానో అన్నీ కూడా జరిగిపోతున్నాయి, నా గోల్స్ రీచ్ అయ్యాను, నేను అనుకున్నవి అచీవ్ చేశాను, చాలా సంతోషంగా ఉన్నా, నా రిలేషన్ బాగుంది, నా హెల్త్ బాగుంది, నా బిజినెస్ బాగుంది, నేను పట్టిందల్లా బంగారం అయిపోతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కృతజ్ఞతలు దేవా అంటూ సూర్యదేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పేసేయండి, ధన్యవాదాలు చెప్పేసేయండి. ఈ పేపర్ని ఏం చేస్తారు, దాన్ని అలా మీ పర్సులో అయినా మీరు పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర పెట్టేస్తామంటే ప్రతిరోజు మనం దీపం సమర్పించుకుంటుంటాం స్వామివారికి. భగవంతుడి అనుగ్రహం ఇంకా ఎక్కువ ఉంటుంది మనం దేవుడి దగ్గర పెట్టాము అంటే. లేదంటే మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి, మీరు ఆఫీస్లో పనిచేస్తే మీ దగ్గరలో పెట్టుకోండి, లేదంటే మీ బీరువాలో పెట్టండి. అయితే మొత్తానికి ఇది మీ దగ్గర ఉండాలి.
మీ 3 కోరికలు తీరిపోయాక ఏం చేస్తారు అంటే, ఒక మొక్క మొదట్లో కొద్దిగా మట్టిని తీసి అందులో ఈ పేపర్ పెట్టి అది పూడ్చిపెట్టేసి అంటే కప్పి పెట్టేసేయండి. లేదా మీరు ఈ పేపర్‌ని కాల్చేసి ఆ బూడిదేది యూనివర్స్‌కి సరెండర్ చేసి, థాంక్ యూ యూనివర్స్ నా కోరికలు తీర్చేసావు అంటూ కృతజ్ఞతలు చెప్పండి. అయితే మీ కోరికలు తీరే వరకు అది మీ దగ్గరే ఉండాలి. ఈ ఒక్క రెమెడీ చేసి చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి సమయం చెప్పలేదు కదా! మనకు 2 సమయాలు ఉన్నాయి ఇక్కడ. డిసెంబరు 31వ తారీఖు అర్ధరాత్రి 1:01 లేదు 1:11 ఎందుకంటే ఈరోజు ఇంక మనకు 31st నైట్ అంటే మామూలుగా ఉండదు కదా! సంభ్రమం. అందరూ మేలుకొని ఉంటారు, విష్ చేసుకుంటారు, కేక్ కటింగ్‌లుంటాయి, పార్టీలుంటాయి. అందరూ మేలుకొనే ఉంటారు. ఆ సమయంలో ఈ విధంగా రాస్తాము అంటే రాయండి. ఆ టైం మేము మిస్ అయిపోయామండి అంటే మరుసటి రోజు అంటే జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1:01 కానీ లేకపోతే 1:11 కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీరు ఈ సమయంలో మొదలు పెట్టండి రాయటానికి. మాకు 1 మినిట్ సరిపోలేదని టెన్షన్ పడకండి. 1 మినిట్‌కి అప్పుడు 1:01కి రాయటానికి మీరు స్టార్ట్ చేసేసారు. ఇంకా అయిపోయింది. ఓకేనా? ఇలా రాయండి. సరే మేము ఈ 2 సమయాలు మిస్ అయిపోయాం. ఏం చెయ్యాలి? వెంటనే రిజల్ట్ వస్తుంది. క్విక్ రిజల్ట్ అన్నది వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే గనక మనకు డబ్బుల ఇబ్బందులతో బాధపడుతుంటే ఆ డబ్బు సమస్యలు తీరిపోతుంది. చెప్పాను కదా, సూర్యుడి అనుగ్రహం ఉంటే మనకు లేనిదంటూ ఏది ఉండదు. మన మనసు పడింది మనకు అందుతోనే దక్కుతూనే ఉంటుంది. 2026వ సంవత్సరం అంతా ధన వర్షాన్ని మీరు తట్టుకోలేరు. మీ కోరిక ఏదైతే చిన్న చిన్న కోరికలు గంటలో తీరిపోయాయని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రావచ్చు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రోజు కాబట్టి ఈ 111 పోర్టల్ని అసలు మిస్ అవ్వద్దండి. ఇంకొక విషయం, ఇక్కడ మనం సూర్యదేవుడికి చేస్తున్నాం, నాన్ వెజ్ తిని చేయకండి, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి. ఓకేనా? అయితే సూర్యదేవుడి మంత్రాన్ని మనం 11 సార్లు చెప్పుకోండి. ఇక మేము పీరియడ్స్లో ఉన్నామండి, మా కోరికలు తీరొద్దా అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు నార్మల్గా ఒక వైట్ పేపర్ తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని 11 సార్లు రాయండి. తీరిపోయింది అని చెప్పి రాసుకోండి. మీరు ఆ కోరికను 11 సార్లు చెప్పుకోండి. ఇది కూడా మనకు ఆల్టర్నేటివ్ ఉంది. లేకపోతే 11 బిర్యానీ ఆకుల మీద మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీరిపోయింది అన్నట్టు మీరు ఫీల్ అవుతూ దాని మీద రాసి యూనివర్స్కి సూర్యదేవుడికి థ్యాంక్స్ చెప్పేసి కాల్ చేసి ఆ బోర్డు యూనివర్స్లోకి సరెండర్ చేసేది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్,
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.